చేశారు జగన్ది. ఇప్పుడు ఈ విపక్షానికి ఉన్న ఈ మైదానంలో, ఈ గ్రౌండ్ లో నిజంగా ఈయన వస్తే దాన్ని ఆక్యుపై చేసుకోగలుగుతారా? అంత స్పేస్ ఉందా? అంటే ఒకవేళ సింగిల్ గా నేను అడిగేది. అంటే ఇప్పటికిప్పుడు ఈయన చివరిలో వచ్చినా చివరిలో ఈయన ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఏదైనా కారణం చెప్పుకుని చివరిలో వస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు విజయ్ కి ఎలాగైతే ప్రజలు పట్టం కట్టారో అది ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ, అందులో నో డౌట్. ఇక్కడ కూడా అది ఉంటే ఈయన దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ రోజున కుదురుతుంది, ఇప్పుడు కుదరదు. ఈ 2014లో అది వచ్చి అదే అన్నాను, కూటమిలో ఉండి ఒకేసారి వస్తే మీరన్నట్టు రింగ్ మార్చిన జనం యాక్సెప్ట్ ఉండదు అంటున్నాను. కానీ జగన్ దగ్గరికి వెళ్ళే ఓట్లు చీల్చడానికి పనికొస్తాడు 2019లో టైప్ లో. టీడీపీ ఓట్లు కూడా చీల్చొచ్చు కదా. టీడీపీ ఓట్లు ఎంతవరకు చీల్తాయి? అంటే మెయిన్ అధికారంలో ఉన్నది వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ పర్సనల్ గా పడే ఓట్లు ఎక్కడికి పోవండి. అది ఇంతకు ముందు కూడా 40% వచ్చినాయి, అవి ఎక్కడికి పోలా. జనసేన వల్ల వచ్చిన ఓట్లు వెనక్కి వచ్చేస్తాయి. జగన్ ఓట్లు కూడా ఎక్కడికి పోవు కదా సార్. 40%. అదే 40%. కానీ జగన్ కి అంతకుముందు 45%. అదే అయిపోయింది. 2014లో లెక్కేస్తే 5% తగ్గల. తటస్థ ఓటు బ్యాంక్ ని ఎవరు క్యాప్చర్ చేస్తారు అనేది ఇక్కడ కీలకం. అది ఆ తటస్థ ఓటర్నే ఇతను లాగుతాడు. అదే తటస్థ ఓటర్ కి ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇతను స్ట్రాటజిక్ గా చేస్తున్న పని జగన్ ని విలన్ గా చూపెడుతున్నాడు తటస్థులకి. తటస్థులు చంద్రబాబును కూడా నమ్మడం తగ్గించేశారు. ఎందుకంటే ఈ తరహా కరప్షన్ యాక్టివిటీస్, రౌడిజం యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయట్లేదు కాబట్టి. అలాగని జగన్ నమ్మట్టు వాళ్ళు. ఎందుకని? జగన్ దగ్గర కూడా అట్లాంటి దౌర్జన్యకారులైన భాష ఉన్న